ఓజీ పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ట్రైలర్ కూడా వచ్చేసింది అనమాట. సో ట్రైలర్ లో చూసుకుంటే పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా రెచ్చిపోయారనే చెప్పాలి. అంతేకాదు ఈవెంట్ లాంచ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎంట్రీ మాత్రం ఊరుమాస్ అనే చెప్పాలి. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఈ ఎంట్రీ నిజంగా పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. సో ఈ మూవీ మీద అసలుకి టాక్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అలానే ఫ్యాన్స్ నిజంగానే ఊగిపోతున్నారు. సో నిన్న వర్షం పడుతున్నప్పటికి కూడా ఎంతో మంది అక్కడే ఉన్నారు, లక్షల మంది వచ్చారని కూడా టాక్ నడుస్తుంది అనమాట. సో అసలుకి ఎలా ఉంది ట్రైలర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓజీ ట్రైలర్ వచ్చింది, మీరు అసలుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎలా అనిపిస్తుంది ట్రైలర్? చాలా చాలా బాగుంది. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు ఒక అద్భుతమైన ఫంక్షన్. చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు, లక్షల మీద వచ్చేసారు ఆ రోజు జనాలు. కానీ వరుణదేవుడు కరుణించి పవన్ కళ్యాణ్ గారు వచ్చిందాకా ఆగాడు. వరుణుడు నిజంగా అంత వర్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారి చరిస్మా ఎలా ఉందో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ఆయన స్టామినా అంటే ఏంటి, ఆయన అభిమానులు నిజంగా చూపించారండి. నిజంగా చాలా చాలా బాగుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలా. ఎంట్రీ ఎలా అనిపించింది? ఎందుకంటే ఇంతకు ముందు వరకు అంటే వేరు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లో ఉండి ఇలా ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపించింది? అక్కడెక్కడ కూడా డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఆయన ఒక ఫిల్మ్ హీరో, ఒక డైనమిక్ హీరోలా కనిపించారు. ఆ ఎంట్రీయే ఒక అద్భుతమైనటువంటి గూస్ బంప్స్ వచ్చేసాయి. నిజంగా కత్తి తీసుకుని ఆ ఎంట్రీ వస్తుంటే వేరే రాజకీయాలు ఏం గుర్తురాలి అక్కడ. ఓన్లీ సినిమా హీరోగా, ఓజీ సినిమా హీరోగా, నిజంగా ఒక అద్భుతమైన సినిమా హీరోగా, ఒక సెన్సేషనల్ సినిమా హీరోగా ప్రూవ్ అవబోతుంది ఓజీ అనేసి చాలా చాలా ఆనందంగా అయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుజిత్ గారికి ఇండియాలోనూ గొప్ప డైరెక్టర్ అవ్వబోతున్నాడేమో అనిపించింది. ఆ షార్ట్స్, ఆ హెల్మెట్స్ అవన్నీ చూస్తే. ఓకే, ఎలా ఉన్నాయి డైలాగ్స్? ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్, అట్లాంటి ట్రైలర్ లో చూసుకుంటే మ్యూజిక్. ఇప్పుడు ఇది అంతర్జాతీయ సినిమాలాగా ఉంది తప్ప, ఇదేదో ఇంటర్నేషనల్ సినిమాగా అనిపించింది తప్ప పాన్ ఇండియా సినిమాగా అనిపించలే. పాన్ వరల్డ్ సినిమాగా అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లానే మూవీలు ఉంటే బెటర్ అనుకుంటున్నారా, లేకుంటే రాజకీయాల్లో ఉంటేనే బెటర్? రాజకీయాలలోనూ ఉండాలి, మూవీలలోనూ ఉండాలి. ఎందుకంటే ఆయన వేరేవాడు సొమ్ము తినేటటువంటి మనస్తత్వం లేని వ్యక్తి అతను. అంటే వేరేవాడు సొమ్ము అంటే ఆయన కష్టార్జితాన్ని కూడా పేద ప్రజలకు పంచాలనేటటువంటి రాజకీయ నాయకుడు ఇండియాలో ఈయన ఒక్కరే ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఎవరెవరు ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన నిజాయితీపరుడు, నాకు తెలిసిన దేవుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన సినిమాలలో కూడా ఉంటూ మన అలరిస్తూ జనాల్ని, ఆయన సంపాదనతో ఆయన ఎప్పుడు జీవించేలా ఉంటారు కాబట్టి, ఆయన సంపాదనలో 10 మందికి ఉపయోగపడాలని ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి, రాజకీయాలు అనేటి ఎలాంటి కలుషితమైపోయినాయో వేళ రోజుల్లో చూస్తున్నాం. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో స్వార్థంతో సంపాదించిన సొమ్మునైతే ఆయన తినే తత్వం కాదు, ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన సినిమాలు చేసుకుంటేనే ఒక అద్భుతమైనటువంటి బంగారం లాంటి జీవితం వదిలిపెట్టి ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజలు బాగుండాలి, యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు చేసుకుంటూ, ఆయన జీవనోపాధి గడుపుకుంటూ, రాజకీయాలలో పేదల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఫైనల్ గా కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? కలెక్షన్స్ ఎంత అని చెప్పలేం, కానీ ఎంతో కూడా చెప్పలేం. అంతే అంతే. ఓకే అండి, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా మా హీరో ఎప్పుడు ఇలాగే ఉండి సినిమాలు చేస్తూ మమ్మల్ని ఉర్రూతలూగిస్తూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ప్రజాసేవలో కూడా అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ఫ్యాన్గా. నిజంగా మా హీరో ఇంత గొప్పగా ఎదుగుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. 10 మందికి ఉపయోగపడడం. ఎవరు చాలా మంది ఎదుగుతూ ఉంటారు, పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ చిరస్థాయిగా నిలిచిపోయే కాలంలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటారు, ఓజీ మూవీ వచ్చేస్తుంది, ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా, చాలా 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 బాగుంది ట్రైలర్. నేను కూడా చూసాను ట్రైలర్. ఆ కత్తి తిప్పడమే కానీ, ఆ లుక్సే కానీ, మళ్ళీ ఒక పులి తిరుగుతున్నంత హ్యాపీగా ఉందన్నమాట. ఒక పులి, ఒక సింహం మళ్ళీ జనారణ్యంలోకి వచ్చి దాని రాజ్యాన్ని, దాని రాజ్యాధికారాన్ని చూపిస్తున్నంత హ్యాపీగా ఉందన్నమాట ఆ ట్రైలరే కానీ, ఆ లుక్కే కానీ. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంది?
ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత చాలా బాగుంది. అసలు ఆ కత్తి ఏంది, నిన్న ఈవెంట్ లో వచ్చారు, కత్తి పెట్టుకుని గిర్రా గిర్రా దిప్పి పక్కన పెట్టారు. అసలు బా సూపర్ ఉంది. అసలు నేనైతే కళ్ళు ఆర్పుదామంటే మొదలు పడట్లేదు, ఎలాగే గుడ్లు ఇలాగే తెలుసుకుని ఉంటున్నాయి. ఆర్పితే ఎక్కడ మిస్ అవుతామనని అంత ఆనందంగా ఉందన్నమాట. కన్నుల పండుగగా ఉంది. మామూలు కసి కాదు. దసరా ఇప్పుడే వచ్చేస్తుంది, రేపు 25కి. దసరా ఎప్పుడో 2వ తారీఖు ఉంటే థియేటర్లలో పవన్ కళ్యాణ్ గారి మూవీ ద్వారా దసరా పండుగని నెలకొంటుంది అనమాట. ఎలా ఉందండి ట్రైలర్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్, మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుంది. ఏం కొట్టారయ్యా తమన్ గారు, మీరు ఏం కొట్టారో చెప్పండి సార్. కొంచెం మ్యూజిక్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఆ సినిమాకి, ఆ సాంగ్స్ కి, అతను ఉన్నటువంటి రేంజ్ కి సరిగ్గా సరిపడా చేశారన్నమాట. మ్యూజిక్ చాలా బాగుంది. లాస్ట్ టైం ఇట్లాగే హరిహర వీరమలకు కూడా హైప్ ఇచ్చేసారు కదా, సో ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సైలెంట్ గా ఉంది ఈ సినిమా. అంత లేదు. ఓజీ అని ఒక పేరు మోగుతుంది అంతేగాని ఇండస్ట్రీ పరంగానే కానీ బయట పబ్లిక్ పరంగానే కానీ సైలెంట్ గా ఉంది. అది థియేటర్ లో రేపు 25వ తారీఖు వైలెన్స్ చూపిస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఇప్పటి వరకు 100 క్లబ్ లోకి ఏది చేరలేదన్నారు, చేరుతుంది అనుకుంటున్నారు. చాలా చేరిని. అది సినిమా చూసి సినిమాని ఎంజాయ్ చేయడం చేత కాని వాళ్ళు చెప్పే మాటలు అనమాట. 100 క్లబ్ లోకి చేరలేదంటాం. అతని సినిమాలు చూసి అతని సినిమాలు ఎంజాయ్ చేయడం తెలిస్తే, అతని సినిమాని ఎలా ఎంజాయ్ చేయాలో, ఎలా ఆనందపడాలో తెలిస్తే అది ఒక సినిమాకి 100 క్లబ్ లో అయిపోతుంది. ఎన్ని సినిమాలు 100 క్లబ్కి వెళ్ళాల్సిన పని లేదు. కలెక్షన్లు చెప్పలేము. కలెక్షన్లు చెప్పలేము. ఎందుకనంటే ఇప్పుడు టికెట్ల రేట్లు పెరిగిపోయినాయి. టికెట్ల రేట్లు పెరిగిపోతే పేదవాడే కానీ, మిడిల్ క్లాస్ వాడే కానీ, చిన్న చిరు వ్యాపారస్తులే కానీ సరదాగా పద్ధతిమానం పని చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు ఆ 200 ఉండేది దేనికన్నా ఇప్పుడు 200 కాదు, 1000 రూపాయలు అంటే టికెట్. ఇప్పుడు పగల స్నానం కష్టపడి 500, 600 సంపాదించుకొని ఇంకా 400-300 రూపాయలు అప్పు చేసుకొని 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూసేంతటి గొప్పవాడా? టికెట్లు రేట్లు పెంచితే ఎవరు రారు థియేటర్కి. యాస్ టీవీలో వచ్చినప్పుడు, లేకపోతే పిల్లల ట్యాబ్లోనో, లేకపోతే ఎవడో హోమ్ థియేటర్లోనో చూడొచ్చులే అని ఒక ఆలోచనకు వస్తారు పేదవాళ్లే కానీ, మిడిల్ క్లాస్ అభిమానులే కానీ. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు సినిమా థియేటర్కి వచ్చి సినిమా పరంగా ఎంజాయ్ చేయాలంటే టికెట్ల రేట్లు తగ్గితే సినిమాని ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. ఒక ఆటో నడుపుకునేవాడు సినిమా చూసే స్థాయిలో ఉంది వాళ్ళ సినిమా. ఒక చిన్న చిరు వ్యాపారస్తులు, ఒక టీ అమ్ముకునేవాడు, ఒక చుడువా అమ్ముకునేవాడు, ఒక ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు, ఈ ట్యాంక్ బండ్ మీద ఏంటి, ఈ పార్కులు ఏంటి, ఎక్కడ చిన్న పార్కుల దగ్గర కూడా పద్ధతిమానం వ్యాపారం చేసుకొని పద్ధతిమానం కష్టపడి తాగుతాడో లేదో తెలియదు కానీ ఇటువంటి బిగ్ స్టార్లు సినిమాలు వచ్చినప్పుడు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దామనే ఆలోచన, ఆశ ఉంటుంది. ఈ రకంగా రేట్లు పెంచుకుంటా పోతే ఇక కలెక్షన్ల గురించి ఏం చెప్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చెప్పేదేం లేదు. నేను కూడా సినిమాలో ఇంకొకసారి జనసంద్రాన్ని చూడటం కోసం వెయిటింగ్.